హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. నా పేరు సతీష్ పెండ్యాల. గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ జూన్ 9th ఎగ్జామ్ కోసము ఏదైతే పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసామో దాంట్లో భాగంగా రెండో క్లాస్కి స్వాగతం. లాస్ట్ క్లాస్లో మనము పాలిటీ యొక్క ఇంట్రొడక్షను మరియు రాజ్యాంగం అంటే ఏంటి, పాలిటీకి రాజ్యాంగానికి డిఫరెన్స్ ఏంటి, సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఏంటి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, అదేవిధంగా ఇండియాలో సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ భాగంలో న్యాయ వ్యవస్థ మరియు పాలిక మండలి ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ వ్యవస్థ తర్వాత లెజిస్లేచరు ఈ శాసన మండలి ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి, దాంట్లో ఎవరు ఉంటారు, ఫ్యూజన్ థియరీ అంటే ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటో చూడడం జరిగింది. ఈరోజు మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో భాగంగా ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అసలు రాజ్యాంగం ఎలా ఇవాల్వ్ అయిందో చూద్దాం. నౌ లెట్ us see ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము, భారత రాజ్యాంగము అనేది జనవరి 26వ తారీఖు 1950 రోజున అమల్లోకి వచ్చింది. కానీ ఇది అమల్లోకి రాకముందు ఎన్నో విషయాలు జరిగాయి. ఇది అమల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా మనం చూసుకోవచ్చు. మరి దీన్ని ఒక టైం లైన్ పద్ధతి రూపంలో ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక టైం లైన్ పద్ధతి ద్వారా చూద్దాం. ఒక టైం లైన్ చూసుకుందాం. ముందుగా మనం స్టార్ట్ చేయాల్సింది 1885. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవో హ్యూమ్ గారు స్థాపించారు. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లోనే డబ్ల్యూసి బెనర్జీ చైర్మన్షిప్లో బాంబేలో జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎంత ముఖ్యమైన ఆర్గనైజేషన్ అంటే, పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే, భారతదేశంలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడాను ఒకే గుటికి అంటే ఒకే దగ్గర ఒక్క ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన ఒక నేషనల్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ పార్టీ మన స్వతంత్రాన్ని చూసింది, రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. మరి అనేక సందర్భాలలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రోల్ అనేది చాలా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే 1885లో అమల్లోకి వచ్చిందో 10 సంవత్సరాల తర్వాత 1895లో బాల గంగాధర్ తిలక్ గారు స్వరాజ్య బిల్ అని తీసుకొని రావడం జరిగింది. స్వరాజ్య బిల్. ఈ స్వరాజ్య బిల్లో బాల గంగాధర్ గారు అనేకమైన అంశాలు, రాజ్యాంగానికి కావాల్సిన అనేకమైన అంశాలు అనేవి దీనిలో తీసుకొని రావడం పెట్టడం జరిగింది. తర్వాత 1909, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 1909 బ్రిటిష్ ప్రభుత్వము మింటో మార్లే రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 అని కూడా అంటారు. ఈ మింటో మార్లే రిఫార్మ్ సందర్భంగా దీంట్లో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటిసారిగా భారతీయులని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీసుకోవడం జరిగింది. రెండోది 1909 ప్రకారంగా ఒక సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్, ఫస్ట్ టైం ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషను బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. 1909 ద్వారా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ గివెన్ ఎ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్. అందుకే మింటో ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటారు. 1909 కంటే ముందు 1905లో కర్జన్ has డివైడెడ్ బెంగాల్ ఇంటూ 2, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఎందుకని డివైడ్ చేశారు? భారతదేశంలో హిందువులు ముస్లింలు ఐక్యతగా ఉన్నారు. ఈ ఐక్యతగా ఉంటే బ్రిటిష్ వాళ్ళకి ప్రమాదము అని చెప్పి ఈస్ట్ బెంగాల్లో ఎవరైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నారో వీళ్ళను
వెస్ట్ బెంగాల్లో ఉండే హిందూస్ని డివైడ్ చేయడం జరిగింది. దానికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కారణము అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అని అన్నారు. కానీ నిజమైన కారణము డివైడ్ అండ్ రూల్. హిందువులను ముస్లింలని డివైడ్ చేసే ఒక ప్రక్రియ. వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అంటే 1905లో ఎప్పుడైతే హిందూస్ని ముస్లిమ్స్ని బెంగాల్ డివిజన్ ద్వారా తీసుకొచ్చారో ఒక్క సంవత్సరం తర్వాత 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారు. అంటే ఒక సపరేట్ ముస్లిం పార్టీ ముస్లిమ్స్ కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. దే హ్యావ్ సక్సీడెడ్. దీన్ని మనము 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా కూడా చూడడం జరుగుతుంది. అంటే ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఇచ్చారు. ఇది ఒక రకమైన రిజర్వేషన్స్. నెక్స్ట్ ఇయర్ 1919 కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత మనకి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. దీన్ని మనము మాంటేగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మాంటేగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఈ 1919 చట్టం ద్వారా ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది వేరే వర్గాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? ఇండియన్ క్రిస్టియన్స్కి ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు, యూరోపియన్స్కి కూడా ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1919 ద్వారా డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ? ప్రావిన్సెస్లో. ఇన్ ప్రావిన్సెస్ డయార్కీ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై 1919 యాక్ట్. అందుకే 1919 యాక్ట్ని డివల్యూషన్ ఆఫ్ అథారిటీ యాక్ట్ అని కూడా అంటాం. డివల్యూషన్ ఆఫ్ అథారిటీ. ఎలా డివల్యూషన్ ఆఫ్ అథారిటీ? బికాజ్ ఆఫ్ డయార్కీ. డయార్కీ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? ప్రావిన్సెస్లో. డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ప్రావిన్సెస్. ఓకే. నా 1919 తర్వాత రాజ్యాంగానికి రిలేటెడ్గా ఉన్న అంశము 1922 యంగ్ ఇండియా అనే ఒక మ్యాగజైన్లో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిన యంగ్ ఇండియా అనే ఒక పుస్తకంలో భారతీయులే భారతదేశాన్ని ఫ్యూచర్లో చూసుకోవాలి అని ఒక చిన్న వాక్యం ఇచ్చారు మహాత్మా గాంధీ గారు. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా షుడ్ బి డిసైడెడ్ బై ఇండియన్ దెమ్సెల్వ్స్. భారతీయులే భారతదేశాన్ని చూసుకోవాలి అనే ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. 1925లో తేజ్ బహదూర్ సప్రు అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ తేజ్ బహదూర్ సప్రు అండ్ ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ గారు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దీన్ని ఆల్ పార్టీ మీటింగ్ అని అంటాం మనం. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ అనేది అందరూ అన్ని పార్టీలు సైన్ చేసి ఇంగ్లాండ్కి పంపివ్వడం జరిగింది. మా రాజ్యాంగంలో ఏమేమి ఉండాలో ఉంటాయి దాంట్లో మొత్తం. ఇది 1925లో. అయితే 1927 చాలా కీలకము, రైట్, వన్ ఆఫ్ ద డిసైడింగ్. 1927లో బ్రిటిష్ ప్రభుత్వము సైమన్ కమిషన్ని తీసుకొని రావడం జరిగింది. 1927లో ఈ సైమన్ కమిషన్ అనేది 1919 చట్టం ఎలా ఉంది, దానిలో ఏం మార్పులు తేవాలి, ఫ్యూచర్లో వచ్చే చట్టం ఎలా ఉండాలి అనే దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఈ సైమన్ కమిషన్ని పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఈ 1927 సైమన్ కమిషన్ని బహిష్కరించారు, బాయ్కాట్ చేశారు. ఎందుకని? మా దేశాలకి ఫ్యూచర్లో ఒక చట్టం తీసుకొని రాబోతున్నారు మీరు, మరి భారతీయులు లేకుండా సైమన్ కమిషన్ ఎలా ఏర్పాటు చేస్తారు? దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇండియన్ యాజ్ పార్ట్ ఆఫ్ సైమన్ కమిషన్. అండ్ సో ద రీజన్ కాంగ్రెస్ బైకాటెడ్ ఇట్. దీనికి అగెయిన్స్ట్గా 1928లో మోతీలాల్ నెహ్రూ గారు ఒక కమిటీ వేసి నెహ్రూ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. నెహ్రూ రిపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. 1928 నెహ్రూ రిపోర్ట్. Nehru report consists of very important provisions. For example, ఈ నెహ్రూ రిపోర్ట్లో భారతీయులకి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఉంది. 19 ప్రాథమిక హక్కులు ఉంటాయి దీంట్లో. రెండోది రైట్ టు ఓట్ అనేది
ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అని ఉంది. మూడోది, ఇండియా అనేది ఇట్స్ ఏ ఇండిపెండెంట్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ అవసరం లేదు. లెటస్ సీ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్, బట్ మా దేశం ఏం చూసుకుంటాం, మీ కింద పనిచేస్తూ ఉంటాం, రైట్? సో ఇండిపెండెంట్ ఇండియా, రైట్, అండర్ బ్రిటిష్. ఇది ఒప్పుకున్నారు. నాలుగవది వెరీ ఇంపార్టెంట్ సార్, రాజ్యాలు అనేవి ప్రావిన్సెస్ అంటారు. అప్పుడు లింగ్విస్టిక్ డివిజన్ బేస్డ్ మీద చేయాలి అని ఒప్పుకున్నారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ దేర్ షుడ్ బి స్టేట్స్ టు బి ఫార్మ్డ్, రైట్? ఇండియా యొక్క లాంగ్వేజ్ ఇండియన్ అయి ఉండాలి, ఇండియా ఒక లాంగ్వేజ్ ఇండియన్ అవ్వాలి అని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడాను నెహ్రూ రిపోర్ట్లో వచ్చాయి. అన్నీ కూడాను తర్వాత రాజ్యాంగంలో పెట్టడం కూడా జరిగింది, రైట్? సో 1928 ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే 1929 ఇది ఇంకా కీలకం. 1929 అనేది కాంగ్రెస్ లాహోర్లో కలిసింది. లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటాం. లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పూర్ణ స్వరాజ్ అనే రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. ఈ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ద్వారా మాకు ఇంకా డామిసైల్ నేషన్ వద్దు, మేము మీ కింద ఉండము, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇచ్చేయండి అని ఫర్ ద ఫస్ట్ టైం మన దేశం అడిగింది బ్రిటిష్ వాళ్ళని 1929లో. దీని ప్రకారంగానే జనవరి 26, 1930 జనవరి 26, 1930 ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేశారు. ఆ రోజున జవహర్ లాల్ నెహ్రూ గారు ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ రావి అప్పుడున్న నేషనల్ ఫ్లాగ్ని ఎగిరేయడం జరిగింది. 1930 జనవరి 26. On the banks of river Ravi, Nehru hoisted the then national flag. 1930 నుంచి 1932 ఈ 3 సంవత్సరాల్లో లండన్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఎందుకని? సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ డిస్కస్ చేయడానికి. టు డిస్కస్ ద సైమన్ కమిషన్ రికమెండేషన్స్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ held between 1930 and 1932. The only Indian to attend all 3 round table conferences is Dr. B.R. Ambedkar. Mahatma Gandhi attended the second round table conference. Simon Commission ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా, భారతీయులు ఇచ్చిన సూచనలు ఆధారంగా 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. And this 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రామిస్డ్ an all India federation. అంటే ఇండిపెండెంట్ ఇండియా దిశగా వెళ్తుంది. 1935 యాక్ట్ ముఖ్యం ఎందుకంటే ఈరోజున్న రాజ్యాంగంలో 70% 1935 యాక్ట్ నుంచే తీసుకొని రావడం జరిగింది. ప్రజెంట్లీ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 70% ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ బారోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఓన్లీ. సరే, మన తీసుకొని వచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగం రాసుకోవాలి కదా. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక దేశానికి స్వాతంత్రం ఇచ్చేయాలి అని అర్థమైపోయింది బ్రిటిషర్స్కి. ఊరికే ఇచ్చేలేరు కాబట్టి భారతీయులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగం రాసుకున్నాక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతాము అని అనుకున్నారు ముందుగా. అయితే దీనికి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1934 M.N. Roy, the first person to demand a separate constituent assembly.
విత్ ఓన్లీ ఇండియన్స్. భారతీయులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ని ఫర్ ద ఫస్ట్ టైం డివైన్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఎంఎన్ రాయ్ ఇన్ 1934. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎందుకు తీసుకొని రావడం జరిగింది, ఇది ఒకసారి చూద్దాం. దీన్ని మనము వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో భారతీయులతో కూడిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని తీసుకొని రావడం జరిగింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొత్తం కూడాను 389 మంది ఉండాలి. ఈ 389 మెంబర్స్లో 93 మంది ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, 296 మెంబర్సు బ్రిటిష్ ఇండియా నుంచి ఉండాలి. 93 మంది ఏమో రాజ్యాల నుంచి, 296 వచ్చేసి బ్రిటిష్ ఇండియా నుంచి ఉంటారు. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళని అక్కడ ఉన్న రాజు నామినేట్ చేస్తాడు. దే ఆర్ నామినేటెడ్ మెంబర్స్ బై ద కింగ్. ఈ 296 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్. అంటే అప్పుడున్న రాజ్యాలలో ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఎన్నుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపేయడం జరిగింది. అందుకే ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ నాట్ ఫుల్లీ నామినేటెడ్ నాట్ ఫుల్లీ ఎలెక్టెడ్. ఇట్ ఈస్ బోత్ నామినేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఎలెక్టెడ్. ఈ 296 మెంబర్స్లో 208 మంది కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి. 73 మెంబర్సు ముస్లిం లీగ్ నుంచి, 15 మంది ఇండిపెండెంట్ అదర్ పార్టీస్ నుంచి, బట్ మెజారిటీ వచ్చేసి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ముస్లిం లీగ్ బాయ్కాటెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎందుకని? ముస్లిం లీగ్ ఏమంటుంది, మాకు సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయండి, మాకు పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి, మాకు ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మాకు వద్దు అని ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మాత్రం పనిచేయడం స్టార్ట్ చేసింది. ఎలా పనిచేసింది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క వర్కింగ్ చూద్దాం. ఓకే, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పనితీరు ఎలా ఉందో చూద్దాం. December 9, 1946 the first meeting of the Constituent Assembly. December 9, 1946 రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క మొదటి మీటింగ్ జరిగింది. ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది, అది పక్కన పెట్టేసింది. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ రోజు డాక్టర్ సచ్చిదానంద సిన్హా was appointed as temporary president of Constituent Assembly. స్పీకర్ లాగా అనమాట, ప్రోటోన్ స్పీకర్ లాగా. అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా బికాస్ సీనియర్ మెంబర్ కాబట్టి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, ఇది December 9. December 11, 1946 Dr. Babu Rajendra Prasad and H.C. Mukherjee were elected as President and Vice President of Constituent Assembly. ఇక్కడేమో అపాయింటెడ్, ఇక్కడేమో ఎలెక్టెడ్. సి లైక్ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ అనమాట. అంటే వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్, ఆయన టెంపరీ. ఫస్ట్ డే కదా, ఎన్నికలు జరగాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకే అక్కడ సీనియర్ మోస్ట్ మెంబర్ అయిన డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని తీసుకొచ్చి అపాయింట్ చేయడం జరిగింది. December 11 ఈజ్ ఎలెక్టెడ్. దీస్ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా, డాక్టర్ H.C. ముఖర్జీ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఎన్నుకోబడ్డారు. 2 days తర్వాత, 2 రోజుల తర్వాత December 13, 1946 జవహర్లాల్ నెహ్రూ గారు రైట్ ఆశయాల తీర్మానము ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని, ద హిస్టారికల్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే భారతదేశానికి ఇప్పుడు రాజ్యాంగం రాబోతోంది, భారతదేశానికి స్వతంత్రం రాబోతుంది, దేశం ఎలా ఉండాలి, ఆశయాలు ఏంటి, మా ఆశయాల తీర్మానం ఏంటి అని ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ తీసుకొని రావడం జరిగింది.
ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జనవరి 22, 1947 రోజున పాస్ చేయడం జరిగింది. ఇట్ వాస్ పాస్డ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్తు జనవరి 22వ తారీఖు 1947 రోజున దీన్ని పాస్ చేయడం జరిగింది. ఫాలోయింగ్ దీన్ని రైట్ ఏమని డిక్లేర్ చేశారు ఇండియాని? అకార్డింగ్ టు ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ passed on January 22nd, 1947, India is declared as, Bharat is declared as sovereign, democratic and republic. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమి లేవు అంటే సోషలిస్ట్, సెక్యులర్ అనేవి లేవు. The objective resolution passed on January 22nd, 1947 declared India as sovereign, democratic and republic country. The objective resolution is compared to present preamble, Pitika. It is compared to preamble of the constitution. ప్రస్తుతానికి భారతదేశంలోని రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉండే పీఠికతోని ఈ ఆశయాల తీర్మానాన్ని కంపేర్ చేస్తాము. ఇది జనవరి 22 రోజు పాస్ అయింది. డిసెంబర్ 13వ తారీఖు ఇనిషియేట్ అయింది. నెహ్రూ గారు ఇనిషియేట్ చేశారు. దిస్ డిక్లేర్డ్ ఇండియా సోవరెన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దిస్ ఈస్ రిలేటెడ్ టు కంపేర్ టు ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ జూలై 22, 1947. జూలై 22 కంటే ముందు ఇంకో విషయం కూడా జరిగింది. జూన్ 3, 1947 ఏం జరిగింది చెప్పండి? జూన్ 3 దీన్నే మనము మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ declared India that India will be given independence on 15th August 1947. Two countries called Pakistan and India will be created. Princely states can join India, can join Pakistan or can be independent. అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా 15 ఆగస్టు 1947 రోజున ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలని, ఇండియా వచ్చేసి పాకిస్తాన్ ఇండియాగా డివైడ్ అవ్వాలని, ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా మరియు పాకిస్తాన్ లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటారు, లేదా జూన్ 3 ప్లాన్ అని కూడా అంటారు. తర్వాత జూలై 22, 1947 పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసిన నేషనల్ ఫ్లాగ్ని రైట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ రోజున అడాప్ట్ చేసింది. అడాప్టెడ్ జూలై 22, 1947 నేషనల్ ఫ్లాగ్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రానే వచ్చింది సార్ రోజు ఆగస్ట్ 15, 1947 ఇండియా అటైన్స్ ఇండిపెండెన్స్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ఇంకా రాజ్యాంగం రాలేదండి. ఇంకా రాజ్యాంగానికి టైం ఉంది. భారతదేశంకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కానీ రాజ్యాంగం లేదుగా. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మన రాజ్యాంగం మనమే రాసుకోవాలి ఇంకా. సో మన రాజ్యాంగం మనమే రాసుకోవాలి కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కంటిన్యూ అయ్యింది. వై? టు డ్రాఫ్ట్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కంటిన్యూ చేశారు. 29 ఆగస్ట్ 1947 రోజున 29 ఆగస్ట్ 1947 రోజున డ్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. ఎందుకని? రాజ్యాంగాన్ని రాయడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. 29 ఆగస్టు 1947 రోజున ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీని పెట్టారో దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఎ చైర్పర్సన్. ఈయనతో పాటు ఇంకో 6 మెంబర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? టిటి కృష్ణమాచారి, ఎన్ మాధవరావు,
మాధవరావు, రైట్. సయ్యద్ సదుల్లా, రైట్. గోపాలకృష్ణ అయ్యంగర్, కృష్ణస్వామి అయ్యార్, కేఎన్ మున్షీ. దీస్ ఆర్ 6 members. ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏం చేయాలి వీళ్ళు? రాజ్యాంగాన్ని తయారు చేయాలి, రైట్. రాజ్యాంగాన్ని రాయాలి. ఫిబ్రవరి 12, 1948 రోజు బెనగల నరసింహారావు, బిఎన్ రావ్ అని అంటారు, ఈ గేవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ముసాయిదుని బెనగల నరసింహారావు ఇవ్వడం జరిగింది. ఎవరైనా? ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చారు, దాన్ని ఫైన్ ట్యూన్ చేయండి బాబు అని చెప్పేసి. డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసింది? November 4th, 1948 రోజున ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టింది. ఫైనల్ ముసాయిదుని రాజ్యాంగ పరిషత్లో డిస్కషన్ కోసం ప్రవేశపెట్టారు. దీన్ని డిస్కస్ చేసిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ November 26th, 1949 రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దీన్ని పాస్ చేసింది. November 26th, 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ has passed the constitution. అందుకే November 26th is called Constitution Day of India. It is called Constitution Day of India. November 26th, 1949 రోజు పాస్ చేసిన రాజ్యాంగము January 26th, 1950 రోజు అమల్లోకి వచ్చింది. Came into force. It came into force. అందుకే దీన్ని రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు సార్ January 26 కిందికి రాశారు? దాని ముందు ఒక విషయం జరిగింది కాబట్టి. January 24వ తారీఖు నేషనల్ సాంగ్ని, నేషనల్ యాంథమ్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. అలానే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా డిక్లేర్ చేసుకున్నాం. ఇదే విధంగా January 24th, 1950 అనేది లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే అంటే 1885 నుంచి January 26th, 1950 రాజ్యాంగం అమల్లోకి రావడానికి అన్ని కారణాలు చూడడం జరిగింది. ఇలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడితే మన రాజ్యాంగం అనేది మనకి రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 స్కెడ్యూళ్ళు, 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ ఉండేవి. ప్రజెంట్లీ 12 స్కెడ్యూల్స్, 25 పార్ట్స్, 395 ఆర్టికల్సే ఉన్నాయి. అంటే సబ్ క్లాజెస్ చేస్తే 464 ఉంటాయి, బట్ 395 ఉన్నాయి. అంటే ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 12 schedules, 25 parts and 395 articles. The largest constitution in the world. ఇది evolution of the constitution. Next class లో features of the constitution చూద్దాం. Thank you very much.